హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అత్తమ్మ రుచులు. ఈరోజుటి వీడియోలో మాగాయి నిల్వ పచ్చడి పాతకాలం పద్ధతిలో కాకుండా మనం కేవలం 2 రోజుల్లోనే పచ్చడి వేసుకొని తినేసే విధంగా చూపించబోతున్నాను. ఇది చాలా రుచిగా ఉంటుంది. 2 సంవత్సరాలైనా సరే ముక్క రుచి మారదు, అలానే పచ్చడి కలర్ కూడా మారదండి. అదే రుచి అదే కలర్తో ఉంటుంది. డే 1 మనం ఎలా పెట్టుకున్నామో అదే విధంగా. మరి అంత రుచిగా ఉండే పచ్చడిని ఏ విధంగా పెట్టుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ఈరోజుటి వీడియోలో మనం పచ్చి మాగాయ పచ్చడి పెట్టుకోబోతున్నామండి. ఏంటి మాగాయ పచ్చడి అంటుంది, అది కూడా పచ్చి మాగాయ పచ్చడి అంటుంది అంటున్నారా? అయితే మనం ముక్కల్ని ఊరబెట్టి 3 రోజులు మళ్ళా 2 రోజులు ఎండబెట్టి అలా పచ్చడి పట్టుకుంటూ ఉంటాం. కానీ ఈ పచ్చడి మట్టుకు మనం చాలా క్విక్గా మాగాయ పచ్చడిని పెట్టుకోవచ్చండి. మనకి ఎక్కువ సమయం కూడా పట్టదనమాట. కాకపోతే 1 రోజులోనే మాగాయ పచ్చడి పట్టేసుకోవచ్చు. అది ఎలా అంటే, ఇక నేను 4 మామిడికాయలు తీసుకున్నాను. ఈ మామిడికాయలని చక్కగా అరగంట పాటు నానబెట్టి శుభ్రంగా రుద్ది వీటిపైన జిగురేమీ లేకుండా ఇలా ముచ్చుకిలు కోసేసుకొని తుడిచి ఇలా ఆరబెట్టేసుకున్నాను. మీకు కాయ అస్సలు తడి ఉండకూడదండి. తడి లేకుండా మీరు చక్కగా ఇలా తుడిచి పెట్టుకోవాలి. వీటి వెయిట్ వచ్చేటప్పటికి నాకు కేజీ మీద 300 గ్రాములు వచ్చింది. మనం వీటిపైన ఉన్న స్కిన్ తీసేసి, అంటే తోలు తీసేసి లోపల టెంకె తీసేసిన తర్వాత ఎంత వెయిట్ వచ్చిందో కూడా ముక్కల్ని వెయిట్ చూసుకోవాల్సి ఉంటుంది. ముందుగా అయితే మనం పీల్ ఆఫ్ చేసేసుకుందాం. చక్కగా ఇలా పైన పీల్ ఆఫ్ మొత్తం చేసేసుకోవాలండి. ఇలా మనం తీసుకున్న 4 మామిడికాయల్ని ఇలా చెక్కేసుకున్నానండి. ఇప్పుడు వీటిని మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ముక్కలుగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను తీసుకున్నాను. Ice in my veins, I've been driving this train. Years in this lane, there's no stopping this flame. Cause I came to the game and I changed it to play how I like, rearranged it to my own domain. Yeah, I got what it takes, made lots of mistakes, taking shots, skipping breaks, feeling lost, feeling great, popping off, singing straight, never stop, never changed. All the squad here to play and I've got something to say, yeah. మీరు ఇంత పొడుగు ముక్కలుగా కావాలి అనుకుంటే పొడుగు ముక్కలుగా పెట్టుకోండి, లేదు అంటే ఇలా మధ్యలో కట్ చేసుకోండి. కానీ ఇలాంటి పొడుగు ముక్కలు అయితే చాలా బాగుంటుందండి పచ్చడి. మనకి చూస్తున్నారుగా ఎంత థిక్నెస్ అనేది మనకు కావాల్సి ఉంటుంది అనేది మీకు అర్థమవుతుంది కదా. ఈ థిక్నెస్ ఉండాలండి. ఇప్పుడు అలా అన్ని మామిడికాయ ముక్కల్ని కట్ చేసుకొని చూపిస్తాను మీకు. మామిడికాయలు మొత్తాన్ని ఇలా పచ్చిలాగా కట్ చేసుకున్నాను. వీటికి పెంకు వస్తుంది కదండి, ఆ పెంకు కూడా కండం కూడా వీళ్ళకి పప్పు కూడా అంతేకాదు ఈ పచ్చడి ఏంటి అంటే, మనం 3 రోజులు ఎండబెట్టి 3 రోజులు మళ్ళా ఊరబెట్టి ఈ పచ్చడి మనకి ఒక 6-7 రోజుల ప్రాసెస్ అయినప్పటికీ మనకి పచ్చడి సంవత్సరం నెల ఉండేటప్పటికి నల్లబడిపోతుంది. కానీ ఈరోజు నేను చూపించిన విధంగా మీరు పెట్టుకున్నట్లయితే పచ్చడి అదే కలర్తో ఉంటుంది, అదే రుచితో కూడా ఉంటుందండి. మరి ఒకసారి అయితే ఇది ఫ్రెండ్స్ వీటిని ఎగ్జాక్ట్గా కేజీ ముక్కలు వచ్చినాయండి. ఖచ్చితంగా కేజీ ముక్కలు వచ్చినాయి. మీకు ఎక్కువ తక్కువ వస్తే ఉప్పు కారం తగ్గించుకుంటారు, కానీ పట్టినాకైతే కేజీ ముక్కలు వచ్చాయి. వీటిని ఒక క్లాత్ మీద కానీ ప్లాస్టిక్ కవర్ మీద కానీ ఎండలో 3-4 గంటలు ఎండబెట్టుకున్నాం. ఫ్రెండ్స్ చూడండి, మనం ఒక 4 అవర్స్ ఆరపెట్టుకున్న తర్వాత మనకి మామిడికాయ ముక్కలు అనేది ఇలా వడబడిపోయి ఉన్నాయి. అంటే పూర్తిగా నీరు మొత్తం ఏమీ ఆరిపోయి ఒడియాల్లాగా అయితే అవ్వలేదండి. కాస్త లోపల నీరు ఉంది, కానీ వడబడిపోయింది ముక్క. చూస్తున్నారుగా. ఇప్పుడు ఈ టైంలోనే మనం పచ్చడి కలుపుకుంటే మనకి పచ్చడి 2 సంవత్సరాలు. నేను 3 గంటల పాటు ఎండలో ఆరపెట్టుకున్నానండి. 3 గంటల తర్వాత అయితే నాకు కేజీ ముక్కలు ఇలా దగ్గరగా అయిపోయినాయి. చూడండి, వడ్లిపోయినట్లు అయిపోయినాయి కదా. ఇప్పుడు నేను కిందకు తెచ్చేసుకుంటున్నాను. మీరు ఎక్కువ
ఎక్కువ కేజీలు పట్టేటట్లయితే దీన్ని డబల్ చేసుకుంటా వెళ్ళండి. ఇప్పుడు కేజీ పచ్చడికి నేను 200 గ్రాముల ఉప్పు వేసుకుంటున్నాను. అలానే ఈ ఉప్పు మనం 200 గ్రాములు అనేది కరెక్ట్ మెజర్మెంట్ అండి. మీరు ఉప్పుని తగ్గించుకొని తర్వాత మీరు పుల్లదనాన్ని బట్టి ఉప్పు యాడ్ చేసుకుంటానన్నా పర్వాలేదు. చూస్తున్నారుగా, మనం ఉప్పు ఖచ్చితంగా ముక్కలకు పట్టడానికి ఒక 2 రోజులు టైం అనేది పడుతుంది. ప్రాబ్లం ఏమీ లేదండి మనకి ఈ ఉప్పు వేసుకోవడం వల్ల. మీరు అందుకని పచ్చడి మొత్తం కలిపిన తర్వాత తక్కువ అనిపిస్తే మరలా కూడా యాడ్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ వేసేటప్పుడు తక్కువ వేసుకోండి. అలానే 200 గ్రాముల కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలానే ఇక్కడ నేను 2 స్పూన్ల మెంతులు అలానే 4 స్పూన్ల ఆవాల్ని వేసుకుంటున్నాను. వాటిని చక్కగా దోరగా వేయించుకొని ఇలా పొడి కొట్టుకొని వేసుకున్నానండి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాం. ఈ ఉప్పు కారాలు ఇవన్నీ బాగా ఈ మామిడికాయ ముక్కలకి పట్టేటట్లు కలుపుకుందాం. మాగాయ పచ్చడిని రకరకాలుగా పెట్టుకోవచ్చండి. కానీ ఇక 6 రోజుల ప్రాసెస్ 7వ రోజు మనం తినడం అనేది చాలా లాంగ్ అయిపోతుంది కదా. ఇలా అయినా సరే మనకి 1-2 సంవత్సరాలైనా ముక్క పచ్చడి చెక్కు చెదరకుండా ఉంటుంది. మీరు పుల్లటి మామిడికాయలతో ఇలా మీరు పచ్చడి పట్టుకున్నారంటే చాలా రుచిగా కూడా ఉంటుందండి. ఇప్పుడు నేను నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూపిస్తాను. చూడండి, ఇప్పుడు నేను ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 250 గ్రాముల వేరుశనగ నూనె తీసుకుంటున్నాను. ఈ వేరుశనగ నూనెలో మనం పోపు అనేది పెట్టుకుంటున్నామండి. అన్ని పచ్చళ్ళకి పెట్టుకున్నట్లు పెట్టుకోకూడదు, దీనికి డిఫరెంట్గా పెట్టుకుంటాం, అది నేను చూపిస్తాను. ఆయిల్ కొంచెం బాగా హీట్ అవ్వగానే 2 స్పూన్ల ఆవాలు వేసుకుంటున్నానండి. ఆవాలన్నీ చిటపటమంటున్న టైంలో మనం ఒక 5 ఎండుమిరపకాయల్ని అలానే ఒక 20-30 గ్రాముల వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేసుకుంటున్నానండి. వీటన్నిటిని వేసుకొని దోరగా వేయించుకోవాలి. మనకి వెల్లుల్లి పచ్చివాసన లేకుండా ఉంటే ఈ పచ్చడికి చాలా రుచిగా ఉంటుంది. అలా అని మరీ వేయించుకోకూడదండి, మీడియంగా వేయించుకోవాలి. ఈ వెల్లుల్లి ఆవాలు ఫ్రై అవుతూ ఉండగా నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఈ వేడికే మనకి పసుపు ఇవన్నీ మగ్గిపోతాయండి. ఇది మొత్తం పోపు అంతా చల్లారిపోయిన తర్వాత మనం పచ్చడిలో కలుపుకోవాల్సి ఉంటుంది. వేడివేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే కారం కూడా ఫ్రై అయిపోయి మాడిపోయినట్లుగా పచ్చడి నల్లగా అయిపోతుందన్నమాట. అందుకని కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ముందుగా తాలింపు పెట్టుకున్నది మొత్తం చల్లారిపోయిందండి. ఇప్పుడు ఈ తాలింపు మొత్తాన్ని పచ్చళ్ళలోకి వేసేసుకుందాం. మనం ఈ మాగాయ పచ్చడికి కేవలం ఆవాలు ఎండుమిరపకాయలతోనే పెట్టుకుంటామండి. కానీ టమాటా పచ్చడిలోకి వాటిలోకి వేసుకున్నట్లు జీలకర్ర, పచ్చిశనగపప్పు, కరివేపాకులు వేసుకోవాలన్నమాట. ఈ ఉప్పు కారాలు మొత్తం ఈ మామిడికాయ ముక్కలకి ఈ ఆయిల్లో బాగా కలిసేలాగా, ఎలాంటి ఉండలు లేకుండా అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోండి. ఈ పచ్చడి చాలా చాలా రుచిగా ఉంటుందండి. రెగ్యులర్గా అయితే మనం ఈ మామిడికాయ ముక్కల్ని ఎండబెట్టినప్పుడు వడియాల్లాగా ఎండిపోతాయండి. అప్పుడు మళ్ళా పచ్చడిలో పట్టుకుంటే ముక్క చాలా గట్టిగా ఉంటుంది. కానీ ఇదైతే అలా కాదనమాట. మనకి అటు గట్టిగా ఉండదు, అలానే మెత్తగా కూడా ఉండదు, కాస్త సెమీ సాఫ్ట్గా ఉంటుందండి. చాలా రుచిగా కూడా ఉంటుంది. చూడండి, ఇలా బాగా కలిపేసుకుంటున్నాను నేను ఉప్పు కారాల్లోకి. ఆయిల్ అయితే మనకి పచ్చడి ఊరిన తర్వాత మాత్రమే పైకి తేలుతూ ఉంటుంది. రేపటికి చూపిస్తానండి. కలిపిన తర్వాత మనం ఊరబెట్టుకోవాల్సి ఉంటుంది. ఊరిన తర్వాత నెక్స్ట్ డే అయితే నేను చూపిస్తాను. మూత పెట్టేసుకొని మరుసటి రోజు ఎలా వచ్చిందో చూపిస్తాను. మూత పెట్టేసుకుంటున్నాను, నెక్స్ట్ డే చూపిస్తానండి.
రెండవ రోజు మూత తీసి చూసుకుంటే మనకి పచ్చడి ఇలా ఊరిపోయి ఉంది. ఫస్ట్ డే మనం పచ్చడి పట్టినప్పుడు ఏమైంది, ఆయిల్ సరిపోనట్టుగా అలా తడి పొడిగా ఉన్నట్లుగా ఉంది కదండి. ఇప్పుడు చూడండి, చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఆయిల్ పైకి తేలుతూ ఉంది. చక్కగా పచ్చడి కూడా మనకి ఊరిపోయి ఉందన్నమాట. మీరు ఇప్పుడు వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకొని తినేయడమే ఆలస్యం. ఇప్పుడు మీరు ఇలా బాగా కలుపుకున్న తర్వాత మరొక 2 రోజులు నానిస్తే ఇంకా రుచిగా ఉంటుందండి. ఎందుకంటే ఇంకా ఉప్పు కారాలు అన్నీ బాగా నానిపోయి ఉంటాయి కాబట్టి. కానీ సెకండ్ డేనే మీరు ఈ పచ్చడిని తినేయచ్చు. ఒకసారి ఉప్పు కారాలు అయితే చెక్ చేసుకుందాం. నాకు కేజీ పచ్చడికి నేను వేసిన కొలతలు చాలా